రామసేతు రామాయణం కాలంలో నిర్మించబడింది అని మనందరికీ తెలిసిందే. కానీ ఈ వంతెనను ఎన్ని రోజుల్లో నిర్మించారో తెలుసా? తెలుసుకోవాలా? దానికన్నా ముందు ఒక చిన్న పని చేయాలి. ఇంకా ఎవరెవరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకోండి. ఇక విషయానికి వస్తే, రామాయణంలో వానరసేన సీతాదేవిని వెతుకుతూ రామేశ్వరానికి చేరుకుంటారు. అక్కడ నుండి శ్రీలంకకు వెళ్ళాలంటే పెద్ద సముద్రం అడ్డంగా ఉంటుంది. అందుకే వానరసేన వంతెనను నిర్మించడం ప్రారంభిస్తారు. మొత్తం 5 రోజుల్లో వంతెనను నిర్మిస్తారు. మొదటి రోజు 14 యోజనాలు, రెండో రోజు 20 యోజనాలు, మూడో రోజు 21 యోజనాలు, నాలుగో రోజు 22 యోజనాలు, అలాగే 5వ రోజున 23 యోజనాలు. మొత్తం 100 యోజనాల పొడవు మరియు 10 యోజనాల ఎడల్పు ఉన్న వంతెనను నిర్మిస్తారు. ఈ రోజుల్లో చూస్తే సుమారు 48 కిలోమీటర్ల పెద్ద వంతెనను 7000 సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు నిర్మించారు. ఈ వంతెన గురించి మనం వాల్మీకి రామాయణం, స్కంద పురాణం, విష్ణు పురాణం, బ్రహ్మాండ పురాణం, పద్మ పురాణం, అలాగే అగ్ని పురాణాల్లో చూడొచ్చు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో ఇష్టమైతే లైక్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. హరి ఓం.